ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసిన ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, మిగతా ఫిలిం ఫ్రెటర్నీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆనరింగ్ అస్ బై కమింగ్ హియర్. అండ్ దిల్ రాజు గురించి చెప్పాలంటే నాకు చాలా క్లోజ్ అసోసియేషన్. ఎందుకంటే మేమిద్దరం ఆల్మోస్ట్ కెరీర్ ఒకేసారి మొదలుపెట్టాం. ఆయన దిల్ సినిమా, నా గంగోత్రి సినిమా ఆల్మోస్ట్ అదే మంత్ రిలీజ్ అయింది. అక్కడి నుంచి ఆయన సెకండ్ సినిమా ఆర్య, నా సెకండ్ సినిమా కూడా ఆర్య. అక్కడి నుంచి మా ప్రయాణం మొదలు పెడితే ఇవాళ నేను 25th ఫిలిం నేను ఇవాళ చేస్తున్నాను. ఇన్ అ షార్ట్ స్పాన్ he's become the most promising producer and the biggest producer. And నిజంగా శతమాన్ బావి సినిమా గురించి మా ఫాదర్ వచ్చి ఇలాగా రాజుని కంగ్రాచులేట్ చేద్దాం అనుకున్నా. నేను జస్ట్ కంగ్రాచులేషన్ సరిపోతుంది, ఎందుకంటే 3 అవార్డులు వచ్చినాయి. 3 సినిమాలకు వచ్చింది. ఒకటి శంకరాభరణం, రెండోది గీతాంజలి, ఆ తర్వాత థర్డ్ ఫిలిం శతమాన్ బావి. ఈ విషయాన్ని మనం అండర్లైన్ చేయాలి, ఎందుకంటే మన తెలుగు సినిమాకి రేర్గా వచ్చే ఆపర్చునిటీ ఇది. సో ఇలాంటి రేర్ ఆపర్చునిటీ అండర్లైన్ చేయాలి, అందరికీ తెలియాలి. ఇంత ప్రెస్టీజియస్ బ్యానర్కి ఇలాంటి నేషనల్ అవార్డు వస్తాం అనేది జస్ట్ ఆ బ్యానర్కే కాదు, మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా గౌరవకరమైన విషయం. సో రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పుట్టింగ్ అస్ ఆన్ ద నేషనల్ స్కేల్. అంటే ఒక విధంగా బాహుబలి మనం ఒక విధంగా మన నేషనల్ స్కేల్లో పెట్టింది, అలాగే శతమాన బాహుబలికి కూడా వేరే స్టైల్లో నేషనల్ స్కేల్లో మనల్ని రికగ్నిషన్ వచ్చేటట్టు చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డైరెక్టర్. అండ్ ఆఫ్ కోర్స్ ఒక హీరో లేనిదే సినిమా అవుతుంది, నాకు అందరికంటే బాగా తెలుసు. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel. All the best.